హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారు. మూసీ పరివాహక ప్రాంత బాధితుల వద్దకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకొని కారుపైకి ఎక్కి కాంగ్రెస్ గూండాలు వీరంగం సృష్టించారు. దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ గూండాలను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, ముషీరాబాద్ లో కాంగ్రెస్ గూండాలు కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అడ్డుకున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీ, హైదరాబాద్ ముషీరాబాద్ లో కాంగ్రెస్ గూండాలు కేటీఆర్ కాన్వాయ్ పైకి ఎక్కి వీరంగం సృష్టించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నియోజకవర్గంలో తులసిరామ్ నగర్ లో ఏదైతే హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను వారిని పరామర్శించి వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వారికి ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి ధైర్యం చెప్పి ఏదైతే ఆ కార్యక్రమాన్ని ముగించుకొని బయలుదేరి వెళ్తున్నటువంటి సందర్భంలో ముషీరాబాద్ ప్రాంతం వద్ద ఏదైతే టర్నింగ్ లో ముషీరాబాద్ సర్కిల్ టర్నింగ్ వద్ద కాపుగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ ని ఆపడం జరిగింది. దాంతో పాటుగా కారు మీదకి ఎక్కి ఏదైతే పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. అదనంగా ఈ యొక్క దాడికి ప్రయత్నించిన వారు చూస్తే మాత్రం కార్పొరేషన్ చైర్మన్ మోసే రోహిత్ ఆధ్వర్యంలో జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక పక్క పాడి కౌశిక్ రెడ్డి పైన మొన్న కొద్ది రోజుల క్రితం దాడి చేసినటువంటి సందర్భాన్ని కూడా నిన్న చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా నిన్న ఒక్కసారిగా తెలంగాణ భవన్ వద్ద దాడికి ప్రయత్నించినటువంటి సందర్భం, దిష్టిబొమ్మ దక్కానికి ప్రయత్నించిన సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు ఏదైతే ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఏదైతే కాన్వాయ్ పైన దాడికి పాల్పడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఇలాంటి రాజకీయాలకు చేయకూడదని కూడా ఇప్పటికీ వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా రాజకీయ పరంగా చూసుకోవాలి కానీ కింద ఏదైతే దాడులకు పాల్పడడం సమంజసం కాదని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే దాడికి పాల్గొన్నటువంటి సందర్భంలో అటు ఏదైతే కాన్వాయ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కారు పైకి ఎక్కి వీరంగం సృష్టించినటువంటి సందర్భాన్ని కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిని అడ్డుగిలిగించినటువంటి సందర్భాన్ని కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పోలీసులు లేకపోవడం అనేది కొంచెం విచిత్రంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇలాంటివి అవుతాయని కూడా ముందస్తుగా పోలీసు వారికి కూడా సమాచారం ఉన్నా కూడా వారు ఎక్కడా కూడా అడ్డుకోకపోవడం అనేది కొంత ఆసక్తి రేపుతున్న సందర్భంగా చెప్పుకోవచ్చు. పోలీసుల సమక్షంలోనే జరిగిందా అనేది కూడా కొంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా
మనకు కనిపిస్తా ఉంది. అయితే వంశీ, గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నాయి. కేటీఆర్ కూడా నిన్న మూసీ ప్రాజెక్టు వరద బాధితులకు సంబంధించి వాళ్లకు భరోసా ఇవ్వడానికి నిన్న ఇవాళ కూడా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన నేపథ్యంలోనే కాంగ్రెస్ గుండాలు పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవడమేనా వాళ్ళ ఉద్దేశం, లేదంటే ఇంకేదైనా ఉద్దేశం ఉందా? దాడులు కొనసాగించాలనుకుంటున్నారా, లేదంటే ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? దీనిపై ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పైన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ అనేది పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇది తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలు నేరుగా తెలంగాణ భవన్కు వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత పెరుగుతుంది. వారి యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కూడా ప్రజలు కోరుతా ఉన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రజా సమస్యలపైన క్షేత్రస్థాయిలో పర్యటన చేసినటువంటి నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ వంశీ.